హలో అండి, నేను మీ డాక్టర్ ప్రశోభ్. ఇంతకు ముందు అన్ని సర్జరీ వీడియోస్ని యూట్యూబ్ వీడియోస్లో నేను ఎడ్యుకేషన్ వీడియోసే చేశాను. సో ఈరోజు నేను చదువుకున్న జిప్మర్ కాలేజ్ గురించి చెప్దాం అనుకున్నాను. సో ఇది ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఎంత కష్టపడ్డాం అన్నది మళ్ళీ గుర్తు చేసుకుంటే మనం ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి పాండిచ్చేరి వరకు ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి ఒక ఈసీఆర్ అంటే ఈస్ట్ కోస్ట్ రోడ్ అని ఉంటుంది, అందులో బస్సు ఎక్కి ఒక 3.5-4 గంటలు ప్రయాణం చేస్తే కానీ ఈ క్యాంపస్లోకి రాలేదు. సో మనకు తెలుసు, మనకి ఎవరో సీనియర్స్ ఉంటారు ఖచ్చితంగా ప్రతి కాలేజ్లో. అలాగే ఇక్కడ చూస్తున్న హాస్టల్స్లో మనకి ఆ సెకండ్ ఫ్లోర్లో మా సీనియర్ ఉండేవారు. సో మా సీనియర్ వాళ్ళ రూమ్లో ఆ రోజు ఎంట్రన్స్కి ఒకరోజు ముందు ఈ హాస్టల్లోనే ఉండి మీకు చూస్తుంటే ఇక్కడ ఒక లైబ్రరీ ఉంటుంది. అంటే మన దృష్టి ఎగ్జామ్ మీదే ఉంటుంది కాబట్టి రూమ్లో ఫ్రెష్ అయిన వెంటనే లైబ్రరీలోకి దూరడం జరిగింది. సో లైబ్రరీలో ఒక 10-11 రాత్రి దాకా చదువుకొని నెక్స్ట్ డే ఎంట్రన్స్ రాశాను. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నప్పుడు రిజల్ట్స్ వితిన్ 24 అవర్స్లోనే డిక్లేర్ చేస్తారు. కరెక్ట్గా నా బస్సు విజయవాడకి వచ్చేసరికి మా సీనియర్ ఫోన్ చేసి, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా లెవెల్ అంటే అసలు ఫస్ట్ నమ్మబుద్ధి కాలేదు. అంటే చాలా కష్టపడి హోల్ నేషన్ అంటే చాలామంది రాస్తారు, త్రూఅవుట్ ఇండియా నుంచి రాస్తారు. ఓన్లీ ఫస్ట్ ర్యాంక్ బ్రైటర్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి పెడతారని నమ్మకం ఫస్ట్ రాలేదు. కానీ అది విన్న వెంటనే చాలా ఆనందంగా అనిపించింది. సో ఈ క్యాంపస్లో అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ ఈ హార్వే హౌస్ అంటారు దీన్ని, సో మళ్ళీ ఇక్కడికే రావడం జరిగింది. సో ఇక్కడే మా హాస్టల్ ప్రాసెస్ అంతా జరిగింది. అలాగే మా మెస్ ఇక్కడ హార్వే హౌస్ మెస్ ఉంటుంది. సో ఈ క్యాంపస్ ఒక బాగా జ్ఞాపకం అంటే మేము చేసే థీసిస్ ప్రాజెక్టులు కానీ అవన్నీ ఈ కార్నర్లో ఉన్న జెరాక్స్ షాప్ కానీ ప్రింట్ షాప్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. సో చాలా మెమరీస్తో కూడిన క్యాంపస్ ఇది. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కొత్త క్యాంపస్. ఇదే మా సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఎంట్రన్స్. ఇక్కడ ఓపీడీస్ తీసుకొని పేషెంట్స్ ఫస్ట్ ఫ్లోర్కి వస్తారు, అక్కడే మాకు పేషెంట్ని ఓపీడీ చూడడం జరుగుతుంది. తర్వాత ఆపరేషన్ థియేటర్, వార్డ్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఒకసారి చూసేద్దాం. ఇక్కడి నుంచి మా వార్డ్స్ మొదలవుతున్నాయి స్ట్రైట్గా. మా ఓటీకి వార్డుకి దారి ఇది. మా వార్డ్ అన్నది ఇక్కడే ఉంది. సో దీన్నే జనరల్ వార్డ్ అంటారు. ఇక్కడ చూడొచ్చు మీరు మా సిస్టర్స్, నా ఫస్ట్ ఇయర్ రెసిడెంట్. సో నేను కూడా ఇదే పొజిషన్లో ఉన్నాను. 2013 ఇదే పొజిషన్లో ఇక్కడ ఉన్నాను. సో ఇక్కడే ఒక 16 బెడ్స్ టోటల్ 8 ఇలా సిస్టర్ 16. ఇలాగే 24 అవర్స్ డ్యూటీ ఉండేది. మా డ్యూటీ డాక్టర్స్ రూమ్ ఏమో చివరిన లాస్ట్లో ఉంటుంది. స్టిల్ ద రూమ్ ఇస్ దేర్. ఓకే, సెమినార్ హాల్ ఈజ్ ఆల్సో దేర్. సో మా ఎదురుగానేమో ఎండోక్రైనాలజీ, రైట్? యా, దిస్ ఈజ్ ఎండోక్రైనాలజీ. ఇదంతా సూపర్ స్పెషాలిటీ బ్లాకే. సో మెమరీస్, నాస్టాల్జిక్. ఇది మా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఇక్కడే మా డ్యూటీ డాక్టర్స్ రూమ్స్ కూడా ఇక్కడే ఉంటాయి.
మా డాక్టర్స్ డ్యూటీ డాక్టర్స్ రూమ్ 24 గంటలు డ్యూటీ చేసి ఇక్కడే మా రెస్ట్ ఉండేది. ఇక్కడ సిస్టము అంటే ఏమైనా రిపోర్ట్స్ అప్డేట్ కానీ రేడియలాజికల్ ఇమేజెస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆ టెలిఫోన్లో ద్వారా మాకు సిస్టర్ ఇంటిమేట్ చేస్తారు మిడ్ నైట్లో. సో ఇది మా డ్యూటీ డాక్టర్స్ రూమ్. బిల్డింగ్ అందుకే సెక్యూరిటీ కూడా పరిగెత్తుకుంటారు. ఇక్కడ ఒకటి థింకర్స్ పార్క్, ఇక్కడే స్పందన నీకు ఈవెంట్ అవుతూ ఉంటుంది. దీన్ని లిస్టర్ హౌస్ అంటారు. ఆ ఆడిటోరియంలో పర్ఫామ్ కూడా చేశాను. స్పందన బోర్డులో చూసారు కదా, అక్కడ గ్రాఫిటీ చేశారు కదా, పిల్లలే చేశారు. ఎంబీబీఎస్ స్టూడెంట్స్. ఇది కొత్త పెట్టినట్టున్నారు. మాదైతే మా బాస్కెట్బాల్ కోర్టు. ఈవినింగ్ అయితే ఆడతారు. వాలీబాల్ కోర్టు. ఇది ఫుట్బాల్ కోర్ట్. ఇదే ఈ వాల్స్ అండ్ జిప్మర్లో ఇంతకుముందు ఆంకాలజీ డిపార్ట్మెంట్ అంటే ఒక 6 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది, అంటే 8 years. కానీ ఫస్ట్ సీట్ ఇంట్రడ్యూస్ చేసింది 2013లోనే. సో జిప్మర్లో ఫస్ట్ ఎంట్రన్స్లో ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ స్టూడెంట్ జిప్మర్ చరిత్రలోనే నా పేరు ఉంటుంది. అదొక మంచి జ్ఞాపకం. సో ఇదే మా ఎంట్రన్స్. ఈ జిప్మర్లో చదువుకున్న తర్వాతే చాలా నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్న ఒక ఇన్స్టిట్యూట్, ఒక రుణం ఎప్పటికైనా తీర్చుకోవాలి. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాను.